గ్రూప్ 1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో నిధుల దుర్వినియోగంపై ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పీఎస్ఆర్ను A1గా చేర్చారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని హైలాండ్ రిసార్ట్స్ లో గ్రూప్ 1 ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 1,14,00,000 చెక్ రూపంలో క్యాంసైన్ మీడియా ప్రైవేట్ సంస్థకు చెల్లించారు. ఇందులో 35 లక్షల నుంచి 40 లక్షలు మాత్రమే ఖర్చైనట్లు తెలిసింది. సీతారామాంజనేయులు ఆ సంస్థకు అదనంగా 74 లక్షలు ధారాదత్తం చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జవాబు పత్రాల మూల్యాంకనం మాన్యువల్ విధానంలో జరగాలంటే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రొఫెసర్లు హైలాండ్ రిసార్ట్స్ కు రావాలి. వీరికి పోలీసులు ఇతర సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, ఇతర సదుపాయాల కల్పనకు చాలా ఖర్చవుతుంది. అయితే హైలాండ్ లో మూల్యాంకనం కోసం ఏర్పాట్లు మాత్రమే జరిగాయని, జవాబు పత్రాలు దిద్దినట్లు నిర్ధారణ కాలేదని ఇప్పటి వరకు పోలీసుల విచారణలో తెలిసింది. కోర్టు ఆదేశాలు పాటిస్తున్నట్లు కనిపించేలా పీఎస్ఆర్ హైలాండ్ లో వాతావరణాన్ని సృష్టించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. క్యాంసైన్ మీడియా ప్రైవేట్ సంస్థ ఏపీపీఎస్సీ కార్యకలాపాల్లో అంతకుముందు పాల్గొనలేదు. ఒక పనికి ఏదైనా సంస్థను ఎంపిక చేయాలంటే టెండర్లు లేదా ఇతర పద్ధతుల్లో ముందుకెళ్లాలి. అంతకుముందు కమిషన్లోనూ చర్చించాలి. కానీ క్యాంసైన్ ఎంపికలో కానీ, దానికి బిల్లు చెల్లించేటప్పుడు కానీ పీఎస్ఆర్ ఇవేమీ పాటించలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటి? ఏ ప్రాతిపదికన ఆయన ఆ సంస్థకు మూల్యాంకన నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను అప్పగించారు అన్న అంశాలపై విచారణ జరుపుతున్నారు. వీటన్నింటిపై క్యాంసైన్ ప్రతినిధుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏపీపీఎస్సీలో పీఎస్ఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో పదోన్నతులు పొందిన వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారి గురించి కూడా సమాచారాన్ని సేకరించారు. మూల్యాంకన ప్రక్రియ ఫైళ్లలో కొన్ని కనబడ్డలేదని చెప్తున్నారు. అసలు ఇవి ఎలా అదృశ్యమయ్యాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పీఎస్ఆర్ హయాంలో జరిగిన కార్యకలాపాల గురించి ఏపీపీఎస్సీ కార్యాలయ ఉన్నతాధికారుల నుంచి సమాచారం కోరేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించారు.